ఏం టెన్షన్ పడుతున్నావా ఎట్లా చేయాలని? నేను చెప్తా చెయ్యి అని ఐడియాస్ ఇస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో పెక్కుమంది కనుగొన్న విషయాలే ఈరోజు మనం వాడుకుంటున్నాం. వేసుకున్న వస్త్రాన్ని కుట్టే కుట్టు మిషన్ దగ్గర నుంచి పైన తిరిగే ఫ్యాన్ దాకా, దాన్ని పవర్తో తిప్పుతున్న విద్యుత్ దాకా కనుగొన్న వాళ్ళంతా క్రైస్తవులే. కనుక్కున్న వాళ్ళంతా క్రైస్తవులు. ఎక్కువ శాతం మంది, మెజారిటీ క్రిస్టియన్సే ఉన్నారు, క్రైస్తవులే ఉన్నారు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి. అంటే భూమి మీద బతకడానికి అనువైనటువంటి వనరుల కోసం వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు. దేవుడు ఒక బల్బు వెలిగించాడు, నిజంగానే బల్బు వెలిగించాడు థామస్ ఆల్వా ఎడిసన్. బ్రెయిన్లో వెలిగింది ఫస్ట్ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్కి, తర్వాత అది బయట వెలిగింది. ఫస్ట్ బ్రెయిన్లో వెలిగించిన వాడు దేవుడు. ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు. బ్రతకడానికి నీకు కావలసిన వనరులు, ఆ సౌకర్యం కోసం కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఆయన. కంప్యూటర్ కనుక్కున్న దగ్గర నుంచి, గ్రాహం బెల్ దగ్గర నుంచి అన్ని రకాలు చూడండి. ఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్, ఈరోజు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్న రైట్ బ్రదర్స్ చూడండి, అన్ని. రైల్ ఇంజిన్ కనుక్కున్నాడు, ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు గూటెంబర్గ్, క్యాలిక్యులేటర్ కనుక్కున్నాడు, మొత్తం దేవుని బిడ్డలే. ఇక వేస్తాడు ఆ కుప్ప వస్తే చూడండి. కుట్టు మిషన్ కనుక్కున్నాడు, బల్బు కనుక్కున్నాడు, ఏమండి అదిగో టేప్ రికార్డు, రేడియో రికార్డింగ్ అంతా కనుక్కున్నాడు. ఇదేంటి డీజిల్ ఇంజిన్, రాకెట్, కెమెరా, విద్యుత్ శక్తి కదా అది, పిన్నీస్తో సహా ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ చూడండి. టెలిస్కోప్, అవును, థర్మామీటర్. ఐజాక్ న్యూటన్ ఆయన ఫాదర్ ఆఫ్ ఫిజిక్సా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు మీరు చూస్తే చాలాసేపు వస్తాయి అవి. ఎందుకు అన్ని కనుక్కున్నారు వాళ్ళు. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? భూమి మీద మనుగడ సాగించడానికి, వనరులతో బ్రతకడానికి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయన. ఐడియా ఇస్తాడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఓకేనా? 4 రకాలు చెప్పా. ధైర్యం, సంతోషం, ప్రశాంతత, ఐడియాలజీ. 4 దేవుణ్ణి కలిగి నోడికి దొరుకుతాయి. 5వది, ఈ 4 వాళ్ళకి లేవు, మళ్ళీ మనకున్నాయి. 5వది జన్మ సార్థకత. కాలమును ఎలా ఖర్చు పెట్టాలి, లైఫ్ని ఎలా అర్థవంతంగా ఖర్చు చేయాలనే జ్ఞానము, గ్రహింపు దేవుడు మనకిస్తాడు, కానీ వాళ్ళకి తెలియదు అది. అందుకే కూర్చొని గవలాడుకునే వాళ్ళు గవలాడుకుంటారు, ఏమండి పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది ఏం చేయరు, ఎవరో కూర్చొని చూస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇక ఇదే పని. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అలా టైం పాస్ చేయనీడు. ఇంకా చెప్పాలంటే టైము చాలనంతగా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. లైఫ్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా ఇతరులకు ఉపకారం చేయాలో, ఎలా లైఫ్ని సద్వినియోగం చేసుకోవాలో దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడు. వాళ్ళు లైఫ్ని అర్థవంతంగా ఖర్చు పెడతారు. సింపుల్గా మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఒక ఫ్యామిలీ ఉంది, భార్యాభర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకుందాం. సౌండ్ ఫుల్ డబ్బు ఉంది. ఇక వాళ్ళు చేసే పని ఏంది మీరు చెప్పండి? ఇంక వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, కంపెనీలు ఉన్నాయి, నెలకి లక్షల లక్షల కోట్లు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక ఆ డబ్బులు లెక్కేసుకోవడం తప్ప ఇంక రెండో పనే లేదు. వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయాలి? పార్టీలు కానీ వాటికని వీటికని తిరిగి కొద్ది రోజులు ఖర్చు పెడతారు, కొద్ది రోజులకి అది బోర్ అనిపించింది. ఇంటికాడ కూర్చుంటారు, ఇది బోర్ అనిపించింది. అక్కడ టూర్లు తిరుగుతారు, అది బోర్ అనిపించింది. పొద్దుస్తమానం ప్రయాణాలు చేదరు కదా, ఎందులో హ్యాపీ ఉండదు. చివరికి 2 గువ్వల్లా కూర్చుంటారు. అంతేనా? ఇంకేమైనా చేస్తారా?
అదే దేవుని ఎరిగిన వాళ్ళు అయితే పిల్లలు లేకపోతే అవసరమైతే తెచ్చుకొని పెంచుకొని వాళ్ళకి లైఫ్ ఇస్తారు. లేకపోతే సేవా కార్యక్రమాలు ఏదో దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మార్గం ఉంది కదా, ఇందువల్లే నీ పొరుగు అని నీ ప్రేమించు అని. కాబట్టి ఆ లైఫ్ టైముని దేవుని సేవలోను మనుష్య సేవలోను ఖర్చు పెట్టేసి చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు, కానీ లోకస్తులకు అది లేదు. వ్యర్థంగా టైం గడిపేసుకుని రేపు రిక్త హస్తాలతో నిలబడతారు దేవుని ముందు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని అలా టైం వేస్ట్ కానివ్వడు దేవుడు. నీ బ్రతుకును నువ్వు ఎలా సార్థకం చేసుకోవాలో, దాన్ని అర్థవంతంగా ఎలా ఖర్చు పెట్టాలో, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు దీవెనకరంగా, తన నామానికి మహిమకరంగా నీ లైఫ్ని ఎలా వెచ్చించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అలా అర్థవంతంగా ఖర్చు అయ్యేటట్టు చేస్తాడు. ఈరోజు నేను ఉన్నానండి, దేవుని మహాకృపను బట్టి 2002 నుంచి ఇది 2020, దాదాపు 23 సంవత్సరాలు నా లైఫ్లో నా టైం వేస్ట్ కాల. 23 ఏళ్ళు దేవుని కృపను బట్టి విశ్వాసిగా ఉన్నప్పుడు టైం వేస్ట్ కాల, సేవలోకి వచ్చినాక టైం వేస్ట్ కాల. విశ్వాసిగా 4 ఏళ్ళు ఉన్నా, విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నా టైం వేస్ట్ కాల. కష్టపడి చాకిరీ చేసుకొని పైసలు తెచ్చి ఫ్యామిలీని పోషించుకుంటానే మరో పక్క అవకాశం ఉన్న వాళ్ళందరికీ యేసయ్య సువార్త చెప్పి ఇతరుల కోసం ప్రార్థించి, నా టైము ఉంటే వర్క్, లేకపోతే దేవుని సేవ లేదా దేవుని మందిరం, ఇలానే ఖర్చు పెట్టాను. కానీ వేరే విధంగా నేను వెళ్ళి వేరే టైంపాస్లో ఖర్చు పెట్టడానికి అవకాశం రాలేదు, అలా అనుకోలేదు ఖర్చు చేద్దామని. 23 సంవత్సరాలు నా లైఫ్ అర్థవంతంగా ఖర్చు అయింది. ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ ఎలా డిజైన్ అయింది, ఎలా ఖర్చు అయిందంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే దేవుడు అలా నన్ను నడిపించాడు, నా టైం వేస్ట్ కాకుండా, నా లైఫ్ వేస్ట్ కాకుండా. కొంతమంది అంటారు, నువ్వు బయట తిరిగి చక్కగా అక్కడక్కడ సువార్త చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పకుండా ఇక్కడే నువ్వు టైం వెచ్చించావు. రైట్, ఇక్కడ వెచ్చించినందువల్ల ఏం జరిగిందో తెలుసా? సంఘములో నేను బయట తిరిగి ఎంతమందిని రక్షణ నడిపిస్తానో సంఘములో అంతమంది రక్షణలోకి వచ్చారు. రెండోది జరిగింది, నేను బయట తిరుగుతూ ఉంటే పోస్టర్ మీద నా పెద్ద ఫోటో పడిద్ది, ఆ ముఖ్య ప్రసంగ గీకులు అని పడిద్ది, తర్వాత పెద్ద కానుక కూడా నాకు ముట్టొచ్చు. కానీ ఆ టైంని నేను కొంత బయట కేటాయించి కొంత లోపల కేటాయించి నా బిడ్డలకు కేటాయించినందున దాదాపు 150 మంది పైచిలకు దైవ జనులు తయారయ్యారు. కొంతమంది డౌట్ వస్తుంది, కొంతమందిని చూసి శాలేమని ఇటు తిరగొచ్చుగా, శాలేమని ఇటు తిరగొచ్చు. కానీ నాకుండే లెక్కలు నాకున్నాయి, నా పనిలో నాకు క్లారిటీ ఉంది, కన్ఫ్యూజ్లో లేను. నేను ఒక గురి కలిగి పనిచేస్తూ ఉన్నాను దేవుని కృపలో. ఆ పనికి రిజల్ట్ ఏందో ఇప్పుడు చూస్తూ ఉన్నారు అందరూ. ఇది కదా పద్ధతి. కానీ కొంతమందికి ఇప్పటికే టైం దాటింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని ఇప్పుడు మొదలుపెట్టి చేసుకోవాలంటే సగం కాలం అయిపోయింది. ఆనాడే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, వివేచన ఇచ్చి, మెళకు ఇచ్చి బ్యాలెన్స్గా అడుగులు వేయడానికి కృపనిచ్చాడు. టైంని దేనికి కేటాయించాలో, ఎక్కువ దేని మీద దృష్టి పెట్టాలో, దేవుడు ఏం ఉత్పత్తిని ఆశిస్తున్నాడో, చేసే పని స్థిరంగా ఉండేటట్టు ఎలా డిజైన్ చేయాలో మొత్తం దేవుడే జ్ఞానం ఇచ్చాడు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఫ్రీగా అలా ఒట్టిగా తిరుగుతూ ఉండేవాడిని. అయితే గీతే కొంచెం పైసలు ఉండే నా చేతుల్లో, కానీ సేవకులు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు దేవుని కృపను బట్టి బలిపీఠం మీద నేను నిలబడితే నాతో పాటు ఒక 150 మంది నిలబడుతున్నారు. ఒక 150 మంది దైవ జనాంగాన్ని తయారు చేయడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? అదంత తేలికైన విషయం కాదు. దేవుడు చెప్పాడు, చేసే పని ఏదైనా సరే క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, గలిబిలు ఉండకూడదు. దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టు, శేషం నిలిచే పని చెయ్యి. ఓకే, దాన్ని పట్టుకున్నా. ఒక 5 ఏళ్ళు తిరిగా బయట సభల్లో, అర్థమైపోయింది ఏం చేయాలో, ఏది ముఖ్యమో అని. ఇంకా బయటికి బ్రేక్ అయిపోయి లోపల అయిపోయాను. కొంతమంది ఆనాడు చూసి అనుకున్నారు, మంచి మామూలుగా పబ్లిక్ గాడు, ఇన్ని తలాంతులు ఉన్నాయి, ఇతను బయట కనపడితే మామూలుగా ఉండదు, అట్లా ఉండదు. చాలా మంది అనుకున్నారు. వాళ్ళకు నోరూరింది దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు చూసి. కానీ నేనేం గోవలా గూట్లో కూర్చున్నా. ఇటు బయటికి రాడేందని. ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. బయటికి రాకుండా ఉంటానికి నేను ఎందుకు ఉంటాను? బయటికి రాకుండా నేను సువార్త చెప్పకుండా ఆగిన ప్రసక్తే లేదు. ఇంకో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నా బిడ్డలకు అలవాటు చేసుకున్నా, నా బిడ్డలు తర్పీదు పొందారు. వాళ్ళందరూ సువార్త పని చేయడానికి సత్యదర్శన పుస్తకం ఒకటి రాసి లైన్లో పెట్టా. ఇప్పుడు పుస్తకాలు లక్షల కొద్ది ప్రింట్ అవుతా ఉన్నాయి, పంచబడతా ఉన్నాయి. నేను ఆగినా నా బిడ్డలా పని చేస్తున్నారు.
చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. వాళ్ళు వెళ్ళి పంచడానికి ఒక బుక్ కూడా రాయించి పెట్టాడు. సువార్త పనాగల మాట ద్వారా, పాట ద్వారా మాత్రం కదా, పుస్తకం ద్వారా కూడా. ఇప్పుడైతే యూట్యూబ్ లైన్లోకి వచ్చి మనకి ద్వారాలు దేవుడు తెరిచాడు. ఇప్పుడైతే ఇక ప్రతి ఉపదేశం ద్వారా తగులుతానే ఉన్నాడు దేవుడు. 40-50 ఛానళ్ళు వస్తానే ఉన్నాయి. ఎక్కడ ఆగేది? నన్ను నేను మరుగు చేసుకోవడానికి ఇష్టపడ్డా, దేవుడు లాకొచ్చి ఆయన కార్యం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ నేను నా మరుగులోనే ఉండాలనుకుంటున్నాను. మరుగున ఆయన కృపతో కార్యం చేస్తూ ఉన్నాడు. ఇక దేవుడు పని స్టార్ట్ అయింది బిడ్డ. దేవుడి పని స్టార్ట్ అయింది. నిన్నటికి 9, రేపు 1, 10, ఆ తర్వాత ఉన్న ఇంకా వరుసగా అవి అయిపోయేసరికి ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి. చెయ్యండి ప్రార్థన, దిగండి రంగంలోకి మీరు కూడా చేస్తున్నామల్లో. ఇక అంతే, చేస్తానే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, రక్షణ ఇస్తానే ఉండాలి. సమయం కోసం చూస్తా, ఆలోచన చెప్తాడు, ఆ చెప్పిన ఆలోచన ప్రకారం అడిగేస్తా. ఆయన కృప. నేనేదో పెద్ద జ్ఞాని అని కాదులే, కానీ నాకు ముందే తెలుసు నేను నెంబర్ 1 సోదరుడని. కాబట్టి ఆయన పాదాలను ఆశ్రయించాను, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఇచ్చిన ప్రకారం నడుచుకుంటా ఉన్నాను. నడిచిన దాని ప్రకారం ప్రతిదీ సఫలం చేసుకుంటా నా తండ్రి అలా నడిపిస్తా ఉన్నాడు. సమయమును ఎలాగో సద్వినియోగం చేసుకోవాలో, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకైతే తెలివి లేదు. నా దేవుడే ఆయన జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మీలో విశ్వాసమైన వారికి ఎంతవరకు అర్థమైందో అర్థం కాదో నాకు తెలియదు, కానీ నన్ను దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్న సేవకులకు మాత్రం నేను వెళ్ళే పని అర్థమైద్ది. నా ప్రయాణ పద్ధతి వాళ్ళకి అర్థమైద్ది. ఇంకా చెప్పాలంటే కొంతమంది బ్యాలెన్స్ అవుతారు కూడా దీన్ని చూసి, అరే ఇది కదా వెళ్ళాల్సిన పద్ధతి.